जय राधा माधवा जय कुंज बिहारी। जय राधा माधवा जय कुंज बिहारी। गोपी जैन वल्लभा गिरिवरधारी। गोपी जैन वल्लभा गिरिवरधारी। यशोदनंदन ब्रज जन रंजन। यशोदनंदन ब्रज जन रंजन। यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। जय राधा माधवा जय कुंज बिहारी। जय राधा माधवा जय कुंज बिहारी। गोपी जन वल्लभा गिरिवरधारी। गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदनंदना ब्रज जन रंजना। यशोदानंदना ब्रज जन रंजना। यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। जय राधा माधवा जय कुंज बिहारी। जय राधा माधवा यो कुंज बिहारी। गोपी जन वल्लभा गिरिवरधारी। गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदनंदना ब्रज जन रंजना। यशोदनंदना ब्रज जन रंजना। यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम
Rama Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare Hare Jaya Radha Nila Madhava Radha Nila Radhe Jaya Jagannatha Jaya Baladeva Jaya Subhadhrama Jaya Sudarshana Nityai Gaura Hari Bol Hari Bol Hari Bol Nityai Gaura Hari Bol Gaura Premanande Hari Hari Bol. Thank you, Ved. Close the door. Gently. Hare Krishna Prabhuji. Hare Krishna Prabhu. వేదు మృదంగం ప్లే చేశాడు ఇవాళక. సో ఏంటంటే ఫాస్ట్ బీట్కి వెళ్ళే వరకు క్యాచ్ అప్ అయిపోయి ఫస్ట్ ఎయిడ్ అయిపోతున్నాడు వాడికి వాడి స్టాండర్డ్స్ మీట్ అవ్వకపోతే చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఎలా అయింది ప్రభుజీ వీక్? అంటే యాజ్ యూజువల్ వర్షాలు ఉండే చాలా, అట్ ద సేమ్ టైం వినాయక చవితి ఉండే కదా. వర్షాలను వినాయక చవితియా? ఓకే ఓకే ఓకే. బతికి వెళ్ళారా? వెళ్ళే ఇక్కడే ఉన్నా. ఓకే ఓకే. అంటే ఫ్లడింగ్ అని అవుతుందా? ఇక్కడ లేదు, కామారెడ్డి చాలా అదైపోయింది. కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ సైడ్ చాలా పడే అసలు బాగా పడే వర్షాలు అయితే. ఎప్పుడు లేదు అసలు అటు. ఈసారి చాలా ఉంది. చాలా ఉన్నాయా? ఇప్పుడు 3 రకాల బాధలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. నేచర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మన ఓన్ మైండ్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత పక్కల వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ కొదవలేదు ఈ లోకంలో. ఓకే, మంగళచరణ ప్రేయర్ స్టార్ట్ చేద్దాము. ఒకసారి స్వర్గం గణేష్ ప్రభుతో మాట్లాడు ప్రభు. జాయిన్ అవ్వట్లేదు. ఓకే, ప్రభు కాల్ చేస్తున్నాను నేను కూడా మళ్ళీ ఒక ఓం జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సాగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपीश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. ఆల్ రైట్. సో మనం ఇప్పుడు ఎంత పేజ్ నెంబర్ 26 కదా? పేజ్ నెంబర్ 26. మీరు ఈ బుక్ తీసుకున్నారా? ఇంకా కుదరలేదా? మొన్న చిలుకూరు వెళ్ళాను, అక్కడ వర్షం వల్ల అసలు లేదు. జనరల్ అక్కడ ఉంటుండే బుక్స్, సో అక్కడ లేదు. ఇక్కడ ఇవి రేపు వెళ్తాను, ఇక్కడ ఇస్కాన్ లో. లాస్ట్ వీక్ కుదరలేదు, నేను రేపు వెళ్ళి తీసుకుంటాను. ఓకే.
సో పేజ్ నెంబర్ బాబా 26 అది మాయాముగ్ధ ఏముంది ఇక్కడ? ఓకే, సెంటెన్స్. అవి చారిత్రక సంఘటనలు, అందుకే చైతన్య చరితామృతం ఈ క్రింది చెప్పబడింది. చైతన్య చరితామృత అంటే మన కవర్ చేసినాము. చైతన్య చరితామృత అనేది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జీవిత చరిత్ర. చైతన్య మహాప్రభు జీవిత చరిత్రను ఎవరు రాశారు? ఐ థింక్ చైతన్య చరితామృతని రూప గోస్వామి అనుకుంటా. ఇది మనకు తెలియాల్సిన టాపిక్స్. ఓకే. సో చైతన్య చరితామృత కృష్ణదాస కవిరాజ గోస్వామి 16th సెంచరీ అంటే 1600లో తను కంపోజ్ చేశాడు. యాహ్! సో కృష్ణదాస కవిరాజ గోస్వామి తన చైతన్య మహాప్రభు జీవిత చరిత్రని రాశారు. ముందు మెయిన్‌గా బెంగాలీలో రాశారు. అది 3 స్కందాలుగా విభజించబడింది. ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల అని. అంటే చైతన్య మహాప్రభు లీలలు. ఇనీషియల్‌గా ఉండే లీలలు, మొదటి లీలలు, మధ్య లీలలు, చివరి లీలలు. సో 3 భాగాలుగా విభజించబడి చాలా బుక్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. ఒక 12 బుక్స్ అయినా ఉంటాయి మొత్తం. సో మనకి భగవద్గీత, తర్వాత భాగవతం, చైతన్య చరితామృత, మళ్ళా పీహెచ్‌డీ అంటారు. సో భగవద్గీత ఎలిమెంటరీ, భాగవతం కాలేజ్, సెకండరీ స్కూల్. యాహ్! భగవద్గీత సెకండరీ స్కూల్, భాగవతము కాలేజ్, చైతన్య చరితామృత పీహెచ్‌డీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీజీ. సో అది డెప్త్, భక్తిలో డెప్త్ అలా వెళ్తుంటదనమాట. మనకి ఫస్ట్ ఫార్ములాస్ తెలుస్తుంటాయి భగవద్గీతలో. తర్వాత నెక్స్ట్ భాగవతం చదువుతుంటే భక్తి మీద ఫెయిత్, విశ్వాసము పెరుగుతది. అండ్ చైతన్య చరితామృతకొస్తే భక్తిని ఎలా ఆశీర్వదించొచ్చు, ఎలా ఏ స్టేట్‌కి తీసుకెళ్ళొచ్చు, ఏ స్టేట్ వరకు తీసుకెళ్ళొచ్చు. సో అది చైతన్య చరితామృతం ఉంటది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు డైరెక్ట్‌గా తనే భక్తుని రూపంలో వచ్చి భక్తిని ఏ రూపంలో ఎక్స్‌ప్రెస్ చేయొచ్చో ఆ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. అందులో ఇదొక శ్లోకం అన్నమాట. మధ్యలీల 20 చాప్టర్, 20th చాప్టర్, 122 వర్స్. మాయాయుక్త జీవేర నహి స్వత కృష్ణ జ్ఞాన జీవేరే కృపాయ కైల కృష్ణ వేద పురాణ. సో మరుపుకు గురైన జీవులు అంటే మనము, అంటే మర్చిపోతూ ఉంటాం ఎప్పుడు. సో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ విధంగా మర్చిపోవడం స్టార్ట్ అయింది? ఫస్ట్ శ్రీకృష్ణ భగవానుడిని మర్చిపోవడం జరిగింది. సో దానివల్ల అన్ని మతిమరుపులు పెరిగిపోయినాయి. రైట్. శ్రీకృష్ణ భగవాన్ని మర్చిపోయినాం. మన పాస్ట్ లైఫ్స్ మర్చిపోయాము. మన 1 ఇయర్ కింద ఏం చేశామనేది మర్చిపోయాము. సో మరుపు అనేది మనకి అదొక సహజ లక్షణం. మరుపుకు గురైన జీవులు అంటే బద్ధ జీవులు భగవంతునితో తమకు ఉన్నట్టి సంబంధాన్ని మర్చిపోయారు. అక్కడే స్టార్ట్ అయింది. రైట్. వారు భౌతిక కార్యాలను ఆలోచించడంలోనే మునిగిపోయారు. సో అది మన పరిస్థితి. డే అండ్ నైట్ జాబ్స్. రైట్. ఆఫీస్ వర్క్ మనం చేసే దగ్గర కూడా వాళ్ళు అందరూ భక్తులు కాదు కదా! వాళ్ళు 24/7 చేయడానికి చేస్తూనే ఉంటారు ఎప్పుడు. మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు చేస్తూనే ఉంటారు. వర్క్ నాన్ స్టాప్‌గా. సో ఆ విధంగా భౌతిక కార్యాలని ఆలోచించడంతోనే మన లైఫ్ అయిపోతుంది. మనం భగవంతుడి కోసం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. రైట్. సో వారి ఆలోచన శక్తిని ఆధ్యాత్మిక ఆకాశం వైపుకు మార్చడానికి కృష్ణ ద్వైపాయన వ్యాసుడు
పెద్ద సంఖ్యలో గొప్ప వేద వాగ్మయాన్ని ప్రసాదించాడు. చాలా అర్థమైంది మనకి. మొదట ఆయన వేదాన్ని 4 భాగాలుగా విభజించి, తర్వాత వాటిని పురాణాలలో వివరించాడు. ఇది ఫినిష్ చేసామనుకుంటా రమేష్. ఓకే. పర్లేదు మనం ఫినిష్ చేద్దాం. నో చేయలేదన్న. ఓకే. ఇక అసమర్థులైన జనుల కొరకు ఆయన మహాభారతమును రచించాడు. మహాభారతంలోనే భగవద్గీత ఇవ్వబడింది. తర్వాత సమస్త వేద సారస్వతము వేదాంత సూత్రాలలో పరుపబడింది. తరువాత భావి మార్గదర్శనం కొరకు వ్యాసుడు వేదాంత సూత్రాలకు సహజ భాష్యమును అంటే శ్రీమద్ భాగవతమును ఇచ్చాడు. యాక్చువల్‌గా శ్రీమద్ భాగవతం గొప్పతనం ఏందంటే, ఇప్పుడు శ్రీమద్ భాగవతము ఇది భద్ర పూర్ణిమ వస్తుంది. ఈ భద్ర పూర్ణిమ అనేది వెరీ ఆస్పిషియస్. సో, ఈ టైంలో భద్ర పూర్ణిమ. సో, ఇక్కడ నేను ఒకసారి చూస్తాను. భద్ర పూర్ణిమ భాగవతం. వాట్ ఈస్ ద స్పెషల్? భద్ర పూర్ణిమ. ఎవరైతే భాగవతాన్ని ఈ భద్ర పూర్ణిమ రోజు తీసుకుంటారో ఇది భాగవతంలో ఏం చెప్పబడిందంటే 12వ స్కందంలో ఎవరైతే ఫుల్ మూన్ డే ఆఫ్ ద భద్ర పూర్ణిమ రోజు ఎవరైతే శ్రీమద్ భాగవతంను బంగారపు సింహాసనం మీద పెట్టి గిఫ్ట్‌గా ఇస్తే, మనము బంగారపు సింహాసనం మీద గిఫ్ట్‌గా అలా పెట్టి వేరే వాళ్ళకి గిఫ్ట్ చేస్తే భాగవతం ఏం చెప్తుందంటే, ఎవరైతే గిఫ్ట్ చేస్తారో భాగవతాన్ని, వాళ్ళు సుప్రీం డెస్టినేషన్‌కెళ్తారు. సో, ప్రతి సంవత్సరము మేమిక్కడ అమెరికాలో భద్ర పూర్ణిమ రోజు ఒక భాగవతం సెట్‌ని డొనేషన్ చేస్తుంటాం. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను. ఈసారి అభికే గిఫ్ట్ చేస్తున్నాను. అభికి కూడా వాడికి ఓన్ సెట్ ఉండడానికి, మా పెద్ద అబ్బాయికి. లాస్ట్ ఇయర్ ఎదురింటి వాళ్ళకి భాగవతం. సో, నెక్స్ట్ ఇయర్ మేబీ గణేష్ ప్రభు అప్పుడు రెడీ అయితే భాగవతానికి భగవద్గీత ఫినిష్ చేసి భాగవతం రెడీ అయితే అప్పుడు. సో ఇది భద్ర పూర్ణిమ సెప్టెంబర్ 7th వెరీ స్పెషల్ రోజు. ప్రాముఖ్యమైన రోజు అన్నమాట. సో, అది భాగవతంలో చెప్పబడింది. ఎవరైతే ఆ రోజు భాగవతంని వేరే వాళ్ళకి డొనేట్ చేస్తారో, గిఫ్ట్ చేస్తారో, వాళ్ళకి సుప్రీం డెస్టినేషన్ భగవంతుని చేరే అవకాశం మొదలైంది. రైట్. ఓకే. సో, అది భాగవతము. సో, మనము ఇంకొకటి భాగవతం గురించి ఏం చెప్పొచ్చంటే, సో, మన వేదాలన్నీ ఎవరు రాశారు? ఎవరు కంపోజ్ చేశారు? వ్యాసుడు. వేదవ్యాసుడు, రైట్. సో, శ్రీమద్ భాగవతంని తన లాస్ట్ కంపోజిషన్ శ్రీమద్ భాగవతం. సో, మన గణేష్ ప్రభు కూడా జాయిన్ అయ్యారు ఇవాళ. గుడ్. హరే కృష్ణ గణేష్ ప్రభు. హరే కృష్ణ. మీకోసమే తప్పిస్తున్నాము. ప్రభు జాయిన్ అయితే ఈ రోజు కంపల్సరీ జాయిన్ కావాలనుకున్నా. నైట్ బండి పంచర్ అయింది. ఇప్పుడు అక్కడ ఏసి వచ్చిన ట్యూబ్ అయింది అన్నాక ఇంకా అటు ఇప్పుడు పెడపెల్లి వచ్చిన ట్యూబ్ కోసం ఇప్పుడే వచ్చిన. ఓకే. అదే మరి మాయాదేవి కట్టేస్తుందేమో ప్రభుని అని చెప్పేసి మేము అట్లేం లేదు. సో, ఈ లోకంలో రెండే ఉంటాయి ప్రభు. ఐదర్ మనం మాయకి సేవ చేస్తాం, లేదంటే శ్రీకృష్ణ భగవానికి సేవ చేస్తాం. ఈ రెండే ఉంటాయి. ఇప్పుడు గణేష్ నవరాత్రులు కదా, ప్రభుజీ రాత్రి భజనలకి వెళ్తున్నారా? మనోడు ఫస్ట్ ఏమంటారు, ఇనిషియేషన్ తీసుకునేదే మనోడు అక్కడ. ఓకే.
సో పీపుల్ని గ్యాదర్ చేయాలి. సో అది ఆ కంటిన్యూటీని మిస్ అవ్వకుండా చూస్తున్నాడు ఎవ్రీ ఇయర్ అక్కడ. ఆ! ఆ! వినాయక ఈ టైంలో. ఉమ్, నైస్. నైస్. ఓకే. గుడ్. గుడ్. సో ప్రభు మరి ఆ భజనలకి ఏంటిది ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేయడం ఎక్స్‌పర్టా? అంటే అవే తాళాలు, మన కంజర అంటాం కదా, ఆ! అవి ఇంకంటే ఈ ఈ డోలు ఆ పెద్దవి కాదు కానీ ప్లే మృదంగం. చేస్తాడు మనవాడు. ఓకే. మంచి ఓకే. గాయకుడు. ఓకే. ఓకే. గణేష్ ప్రభు మరి మీరు హరే కృష్ణ మహామంత్రం కీర్తన రూపంలో మన ఊరికి పంచాలి. తప్పకుండా. యాహ్! చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ నామైవ కేవలం కలో నస్తి హరే నామ, హరే నామ, హరే నామైవ కేవలం కలో నస్తి నాస్తేవ నాస్తేవ గతిరంజిత. ఈ కలియుగంలో ద బెస్ట్ థింగ్ ఏదంటే ఇంకొకరికి బెస్ట్ థింగ్ ఇచ్చేదేంటంటే హరినామ సంకీర్తన. హరినామ చేయడం. దట్ ఇస్ ద బెస్ట్ థింగ్. సో, అది చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భగవానుడు డైరెక్ట్‌గా వచ్చినప్పుడు చెప్పింది ఈ కలియుగంలో. కలియుగంలో వర్క్ అయ్యేది. మా ఫ్రెండ్ గూడా మొన్న ఒక వర్క్ కాల్ చేశారు. ఇక్కడ అమెరికాలో జాబ్ చేస్తుంటారు. సో, అడుగుతున్నారు. 2 డేస్ చాంటింగ్ చేస్తుండే. సో, తను మంచిగా ఫీల్ అవుతున్నాడు చాంటింగ్ చేయడం వల్ల. సో, హరే అందుకే కృష్ణ. హరే కృష్ణ. సో, అది మరి చాంటింగ్ ఎలా అవుతుంది గణేష్ ప్రభు? మీ మీ ఇద్దరు గణేష్ ప్రభులు చాంటింగ్ ఎలా అవుతుంది? ఫర్ మీ ఓకే, అంటే ఇప్పుడు ఆన్ ట్రాక్ అనిపిస్తుంది. సో ఈవెన్ వైల్ రైడింగ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ దట్ చాంటింగ్. ఓహ్! నైస్. నైస్. అమేజింగ్. యాహ్! ఇంకా గణేష్ ప్రభు మీరు చాంటింగ్ చేయగలుగుతున్నారా? హ్మ్. చాంటింగ్ చేయగలుగుతున్నారా? మంత్రం 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 హరే కృష్ణ ఆ! మంత్రం. మంత్రం. హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ, కృష్ణ. చేస్తున్నావా? ఆ! అంటే మామూలుగా నేను బండి తెల్లంగా షాప్‌కి వెళ్ళంగా అనుకుంటూ ఉంటా అన్నట్టు. హ్మ్. మీరు ఇక్కడ బోధించినప్పటి నుంచి అది. హ్మ్. హ్మ్. యాహ్! సో, మీరు జాయిన్ అయినప్పుడు మనకి స్టార్ట్ అయినప్పుడు జాయిన్ అయ్యారనుకో, మనం కీర్తన హ్మ్. చేస్తాం కాబట్టి అది ఆటోమేటిక్‌గా మనకి ఆహ్, భగవంతుడి వేవ్స్ మనకి ఎళ్తే ఆటోమేటిక్‌గా అది వచ్చేస్తుంటది. మా రేపటి మదర్ నుంచి కంటిన్యూగా ఉంటా రేపటి నుంచి. ఆ! కంటిన్యూటీగా మనం ముందే జాయిన్ అయ్యారనుకోండి, ఆ ఫస్ట్ 10 మినిట్స్ మనము హరే కృష్ణ మహామంత్ర కీర్తన చేస్తాం కాబట్టి అది చాలా హెల్ప్ అవుతది. ఓకే. ఆ! తప్పకుండా రేపటి నుంచి. 2 మంత్స్ ఇక్కడ ఉన్నందుకు మా మదర్ గూడా ఇప్పుడు తను వంట చేసుకుంటూ కూడా మహామంత్రం చెప్పుకుంటూ ఉంటది. హ్మ్. యాహ్! సో, భగవంతుడి పేరు మేము భాగవతంలో ఇప్పుడు జరిగేదేంటంటే, భగవంతుడి పేరు ఎంత పవర్‌ఫుల్ అనేది చెప్పబడుతుందనమాట. అజామిల్ అనే ఒకతను మొత్తం లైఫ్ లాంగ్ మొత్తము ఇంకోరిని చీట్ చేసి, ఇంకోరిని దోచుకొని బతుకుతారు లైఫ్. బట్ యాక్చువల్‌గా బ్రాహ్మణ లైఫ్‌లో హ్మ్. బ్రాహ్మణ ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను. సో, తన 10వ కొడుకుని నారాయణ అని పేరు పెడతాడు. సో, కానీ ఆ నారాయణ ఏందంటే కొంచెం మూగవాడనుకోండి. సో, చిన్నప్పటి నుంచి నారాయణ ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పి ఎప్పుడు పడితే అది నారాయణ, నారాయణ అని పిలిచేవాడు. సో, చనిపోయినప్పుడు ఏమైందంటే ఆహ్, యమదూతలొచ్చినప్పుడు భయపడతాడు. ఇంక కోమాలోకెళ్ళిపోతాడు. కోమాలోకి ఎళ్ళిపోయే టైంలో యమదూతలొచ్చేవరకి ఆళ్ళని చూసేవారికి భయపడిపోయి చిన్న కొడుకు నారాయణ్‌ని పిలుస్తాడు. సో, చిన్న కొడుకు నారాయణ్‌ని మొత్తం యాంక్సైటీతోని పిలుస్తాడు కాబట్టి విష్ణు దూతలొస్తారు. విష్ణు దూతలొచ్చి తనకి మళ్ళీ ఏమంటారు మన ఆధ్యాత్మిక శరీరాన్నిస్తారు. సో, యమలోకానికి పోవడం ఉండదు. సో, భగవంతుడి పేరు ఎవరైతే చివరి క్షణంలో జెన్యూన్‌గా జెన్యూన్ ఏమంటారు మనం? సహజంగా లేదా అథెంటిక్, అథెంటిక్ సంపూర్ణంగా. సహజం. సహజం. సంపూర్ణంగా
ఎవరైతే భగవంతుడి పేరు మొత్తం పిలుస్తారో వాళ్ళు యమలోకానికి వెళ్ళే అవకాశం లేదు. సూటిగా కావచ్చు నాకు తెలిసి. సూటి అండ్ స్ట్రైట్. ఉమ్, సో ఇది సహజంగా రావాలి. ఇప్పుడు తన కొడుకుని ఎప్పుడూ నారాయణ నారాయణ అంటే ప్రతిసారి ఒక రోజుకి ఆయనకి పిల్లాడికి హెల్ప్ చేయడానికి ఓ 100 సార్లో 1000 సార్లో పిలుస్తుంటాడన్నమాట. చివరికి ఆ కొడుకునే పిలుస్తాడు. కానీ కొడుకుని పిలిచినా భగవంతుని పిలిచినంత పొటెన్సీ ఉంటది. పొటెన్సీ అంటే శక్తి. సో మన గోల్ ఏందంటే ఈ భగవంతుడి పేరు మన నోటి మీద ఆడగలదా? సహజంగా ఆడగలదా? పరిపూర్ణంగా ఆడగలదా మన టంగ్ మీద? అది. సో ఇవంతా మన ఈ సాధన, ఈ జూమ్ కాల్స్ భగవంతుడి పేరుని తీసుకోవడానికే. మనం మొత్తం మైండ్‌లో కూడా రివర్బరేషన్ అవ్వాలి. రైట్. ఓకే. సో ఎక్కడున్నాం? సో మనము మన చిత్తమును ఈ వేద వాజ్ఞాయాన్ని అధ్యయనం చేయడంలో వినియోగించాలి. సో మన చిత్తం అంటే మన ఇంటెలిజెన్స్. సో ఇది ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు. ఇది ఎంత ఇంపార్టెంట్. భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృత చదవడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెబుతున్నారు. లౌకికులు తమ చిత్తమును దినపత్రికలను, వార్తాపత్రికలను, పలు లౌకిక సాహిత్యాన్ని చదవడంలో నియుక్తం చేసినట్లుగా అంటే మొత్తం ఇన్వాల్వ్ అయినట్టుగా మనము వ్యాసదేవునిచే ఇవ్వబడినట్టి ఆ సారస్వతాన్ని చదవడం వైపు మళ్ళాలి. సో మనకి ఈ బుక్స్ భగవద్గీత, భాగవతం చదవడం మీద ఇంట్రెస్ట్ రావాలి చాలా. కేవలం ఈ పద్ధతే భగవంతునిచే ఉపదేశించబడింది. ఇందులో సందేహం లేదు. సో భగవద్గీత మీద అసలు మనకు అనుమానం ఉండకూడదు. సో భగవద్గీత మీద అనుమానం ఉండక ముందు ఫస్ట్ భగవద్గీత ఏం చెప్తున్నా అర్థం చేసుకోవాలి. రైట్. అని భగవంతుడు ఫలితం గురించి పూచి ఇస్తున్నాడు. ఇంకోటి భగవద్గీత గురించి ఏంటంటే భగవద్గీత గురించి ఓన్లీ భక్తుడి ద్వారానే వినాలి. ఇప్పుడు ఎలాగంటే మిల్క్ అయినప్పటికీ కానీ మన స్నేక్ టంగ్ తగిలింది అనుకోండి, స్నేక్ నాలుక నుంచి వచ్చింది అనుకో, సో మిల్క్ కూడా విషం అవుతుంది. సో ఎవరైతే భక్తుడి కాని వాళ్ళ చేత భగవద్గీత చెప్పబడితే సో అది భక్తిని పెంచదు. రైట్. సో ఏదో ఇంటెలెక్చువల్గా ఏదో మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకోవడము, భగవద్గీతని ఎక్స్‌ప్లాయిట్ చేసుకోవడము. రైట్. ఎక్స్‌ప్లాయిట్ అంటే తెలుగులో ఏమంటారు? విధ్వంసమా? అలసు తీసుకోవడం. ఎక్స్‌ప్లాయిటేషన్ తెలుగు, రైట్? అలసు తీసుకోవడం. ఈ వెరీ పవర్ఫుల్ వర్డ్. దోపిడి కూడా కాదు యాక్చువల్‌గా. దోపిడి ఉంది దగ్గర, మీనింగ్ దోపిడి. అవినీతిగా దోచుకోవడం. ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే దోచుకోవడం. అది మనం రిసోర్స్‌ని దోచుకోవడం లేదా వాడుకోవడం. ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే వాడుకోవడం. వినియోగించడం. రైట్. సో ఇందులో సందేహం లేదు అని భగవంతుడు ఫలితం గురించి పూచి ఇస్తున్నాడు. తస్మాత్ ఇది శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. ఎందులో చెప్తారు ఇది? 8వ అధ్యాయంలో. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్య చ మయి అర్పిత మనోబుద్ధిర్మామి వైశ్యస్య సంశయః. సో ఇదేంటంటే ఇన్స్ట్రక్షన్. అందరు క్వశ్చన్ అడుగుతుంటారు,
నాకు ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి, పేరెంట్స్కి హెల్త్ ఎక్స్పెన్సెస్కి వాడాలి, కిడ్స్ ఎడ్యుకేషన్, రైట్? చాలా ఉంటాయి కదా మనకి ధర్మం, రైట్? మన రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు, రైట్? సో అక్కడ శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు, అవన్నీ చేస్తూ కూడా నన్ను తలుస్తూ చేసుకో. అంతే, సింపుల్ ఫార్ములా. ఇక్కడ భగవద్గీత మనని పెళ్ళం పిల్లల్ని వదిలేసి ఏది ఫారెస్ట్కి వెళ్ళి, అరణ్యంకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకొని చెప్పట్లేదు. నీ డైలీ డ్యూటీ చేస్తూ, కానీ నన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకో. తస్మాత్ సర్వేషు కాలేషు. తస్మాత్ అంటే మనం అందుకే, తస్మాత్ అంటే అందుకే, సర్వేషు కాలేషు అంటే ప్రతి టైంలో, ప్రతి సెకండ్లో. సర్వేషు కాలేషు, సదా, ఎల్లప్పుడూ. మా మనుస్మర యుద్ధచ, నన్ను స్మరిస్తూ యుద్ధం చెయ్యి అని అర్జునుడికి చెప్తున్నాడు. మనకు వచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే నన్ను స్మరిస్తూ నీ డ్యూటీస్ పర్ఫామ్ చెయ్యి. ఇప్పుడు నీకు మంచి జరిగిందనుకో, ఎలా చెప్తావు? అంత శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల తగ్గింది. ఏదైనా చెడు జరిగిందనుకో, నాకు ఇంకా చెడు జరిగే ఉండేది నా కర్మ వల్ల, శ్రీకృష్ణ భగవానుడు రెడ్యూస్ చేశాడు ఇంపాక్ట్. సో ప్రతి దానిలో మంచి జరిగినా క్రెడిట్ భగవంతుడికే ఇస్తావు, చెడు జరిగినా భగవంతుడి మెర్సీ అనుకుంటావు, భగవంతుడి దయని అనుకుంటావు. సో ఈ విధంగా కృష్ణ కాన్షియస్నెస్ని డెవలప్ చేసుకోవాలి. కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఎల్లప్పుడూ మంచి జరిగినా చెడు జరిగినా, స్లో అయినా ఫాస్ట్ అయినా, డే అయినా నైట్ అయినా, అన్నింటినీ శ్రీకృష్ణ భగవానుడికి అందజేయాలి. రైట్? ఇప్పుడు గణేష్ ప్రభు ఉన్నాడు, కారు ఏంటిది, బండి టైర్ పంక్చర్ అయింది, రైట్? సో కొందరు ఎందుకు అవ్వాలని ఫ్రస్ట్రేట్ అవ్వచ్చు. కొందరు ఇలా అవ్వడం వల్లనే ఏదో చెడు జరిగేది, ఇంకా చెడు జరిగేది, వాళ్ళు తప్పిపోయి చిన్నది ఇట్లా కొంచెం ఇన్కన్వీనియన్స్కి గురైనాం. సో ఈ విధంగా మనం మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే లైఫ్లో స్ట్రెస్ఫుల్ ఉంటాం. మా ఫ్రెండ్ కాల్ చేసి కూడా తన గోల్ ఏంటంటే ఫస్ట్ ఈ భక్తులు ఎలా ప్రశాంతంగా శాంతంగా ఉంటారు, ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ నేను టెంపుల్ నుంచి మామూలుగా గ్రోసరీ షాప్కి వెళ్తుంటాను, మన గ్రోసరీస్ కొనడానికి. నేను పంచలో వెళ్తుంటా, మార్నింగ్ ఎలాగో టెంపుల్కి వెళ్తా కాబట్టి వచ్చేటప్పుడు ఆన్ ద వే ఆపేసి అక్కడ స్టోర్కి వెళ్తుంటాను. ఫస్ట్ కొంచెం స్ట్రేంజ్గా చూసేవాళ్ళు, రైట్? ధోతి కట్టుకొని మొత్తం కుర్తా వేసుకొని భగవంతుడి నామాలు పెట్టుకొని వెళ్తూ ఉంటే ఫస్ట్లో స్ట్రేంజ్గా ఉండేది వాళ్ళకి. నేను ఇంకా వాళ్ళకి మొహమాట పడకుండా, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years కదా, సో జనాలు ఇప్పుడు నేను వస్తున్నానంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఫేస్ మీద స్మైల్ వస్తుంది. సో మనల్ని చూసి కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి స్ట్రెస్ అనేది కూడా పోతుంటుంది. అలా ఇద్దరు ముగ్గురు డివోటీస్ వస్తుంటే అదే షాప్కి, అక్కడ ఉన్న రిజిస్టర్ అడుగుతున్నారు, ఎనీథింగ్ స్పెషల్, మీ ఏమైనా స్పెషల్ ఉందా అని. అందరూ చాలా చక్కగా వస్తున్నారే. సో ఈ విధంగా డివోటీస్ లైఫ్ ప్రపంచంలో మార్పు తీసుకొస్తారు. సో డివోటీస్ అన్ని చెడు జరిగినా మంచి జరిగినా భగవంతుడికి అప్పచెప్తాడు కాబట్టి మన ఫేస్లో ఎప్పుడు ఆతృత, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కనిపించవు. మంచి జరిగినా తనే ఇస్తున్నాడు, చెడు జరిగినా అంతే. అందుకే మన ఫేస్ ఎప్పుడు గ్లోయింగ్గా ఉంటుంది. సో డిఫరెన్స్ తెలుస్తుంది. మన గణేష్ ప్రభు అక్కడ టెంపుల్కి వెళ్తున్నారు కాబట్టి అబ్జర్వ్ చేస్తున్నారు కదా మీరు, రైట్? వాళ్ళకి ఎక్కువ ఉండదు కానీ హ్యాపీగా ఉంటారు, రైట్? మనకి శ్రీకృష్ణ భగవానుడు చాలా ఇంటెలిజెన్స్ ఇచ్చారు, వర్క్ చేసుకునే కెపాసిటీ ఇచ్చారు, అన్నీ ఉన్నాయి. మనం
ఫ్యామిలీ మెయింటైన్ చేసుకునే స్తోమత ఇచ్చారు. కానీ అన్ని ఉన్నా ఆ బ్రైట్ సైడ్‌ని చూడలేకపోతున్నాం. ఏమంటారు కదా! ఒక గ్లాస్‌లో వాటర్ నింపి హాఫ్ గ్లాసా? ఫుల్ గ్లాసా? కొందరేం చెప్తారు, ఇది హాఫ్ గ్లాస్. లేనిది గురించి ఆలోచిస్తారు గానీ, ఉన్నదాని గురించి ఆలోచించరు. అవును. సో, భక్తులు ఎలా ట్రైన్ అవుతారంటే మైండ్, లేని దాని గురించి వరీ అవ్వరు. ఉన్నదాని గురించి అప్రిషియేట్ చేస్తుంటారు. ఆ ఉన్నదాని గురించి కూడా పెద్దగా ప్రైడ్‌గా ఉంచరు. ఎందుకంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాడు భగవద్గీతలో. అమానిత్వం, అదంబిత్వం, అహింసా క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ. రైట్, దేర్ ఇస్ మోర్ ఇక. ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇది 13వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాడు. భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే ఈచ్ వర్డ్ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారో అది ఫాలో అవ్వడానికి ట్రై చేస్తుంటారు ప్రాక్టికల్‌గా. అందులో ఏం చెప్తే అమానిత్వం అంటే హ్యూమిలిటీ. హ్యూమిలిటీ మన తెలుగులో ఏమంటారు? తక్కువ చేయడం, కించపరచడం ఇష్టం. సానుకూలత, వినయం. వినయం. ఆ! భక్తి లేదా నాలెడ్జ్ ఫస్ట్ క్వాలిటీ ఉండేది ఏందంటే వినయం. ఇది డెవలప్ అవ్వకుండా నాలెడ్జ్ రాదు. ఇది డెవలప్ అవ్వకుండా భక్తి స్టార్ట్ అవ్వదు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఆ శ్లోకంలో హ్యూమిలిటీ అని స్టార్ట్ చేశాడు. వినయం అని. అమానిత్వం, అదంబిత్వం. అదంబిత్వం అంటే ప్రైడ్‌లెస్‌నెస్. ప్రైడ్‌లెస్ అంటే గర్వం లేకపోవడం. సెకండ్ క్వాలిటీ. కొందరు మేము కన్వర్సేషన్‌లో చూస్తుంటాము. కొందరు తొందరగా జడ్జిమెంట్‌కి వెళ్ళిపోతారు. రైట్. కానీ భక్తుడు ఎలా ఉండాలంటే వాళ్ళని వినాలి ఫస్ట్. రియాక్ట్ అవ్వకూడదు. మనం కరెక్ట్ అవ్వచ్చు కంప్లీట్‌గా. కానీ వాళ్ళు కరెక్ట్ అనుకోని మొత్తం చెప్తున్నారు. ఇవాళ మార్నింగ్ కూడా నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. వాళ్ళు కరెక్ట్ అనుకోని చెప్తూ ఉంటారు. మనకింకా స్పేస్ కూడా ఇవ్వరు చెప్పడానికి. సరే మనం మొత్తం స్లోగా వినాలి. ఇని రియాక్ట్ అవ్వకుండా, ఓహ్! అలా అనుకుంటున్నారా? మరి ఇలా అవ్వచ్చా? ఇక్కడ ఇలా ఉందని చూపించడం స్లోగా. రైట్. సో, ఇలాంటి క్వాలిటీస్ డెవలప్ అవుతేనే నువ్వు భక్తుడివి. మనం ఇది బుక్స్ తీసుకొని నేను భగవద్గీత కళ్ళు మూసుకొని టక టక చదువుతానంటే కాదు. మన సిట్యుయేషన్‌లో ఎక్స్‌పోజ్ అయినప్పుడు, ఒకళ్ళు రెచ్చగొట్టినప్పుడు ఆ! రెచ్చిపోతున్నావా? పేషెన్స్ చూయించగలుగుతున్నావా? హ్యూమిలిటీ చూయించగలుగుతున్నావా? ప్రైడ్‌లెస్‌గా ఉండగలుగుతున్నావా? గర్వం లేకుండా ఉన్నావా? అమానిత్వం, అదంబిత్వం, అహింస, వయలెన్స్. అహింస అనేది ఎట్లా? మనకి మనము అహింస లేకుండా ఉన్నామా? రైట్. కొందరికి కోపం వచ్చి మనం చెట్టుని కొట్టేస్తూ ఉంటాం. మూవీస్‌తో ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి రైట్. లైక్ పోకిరిలోనా మహేష్ బాబు చెయ్యి కొట్టేస్తే మనం మొత్తము గోడ మొత్తం పగిలిపోతది. రైట్. అతడు ఆ! అతడు అతడులోనా? ఓకే. సో, అది తనని తను హింసించుకుంటున్నాడు. రైట్. చూడండి మనము ఎంత ప్రీచ్ చేస్తున్నాము. 1 అవర్, 2 అవర్ ఇలా డిస్కస్ చేస్తున్నాము. కానీ మూవీస్ ఎంతమందిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది? ఒకరిని ఇంప్రెస్ చేయడానికి మనల్ని హింసించుకోవడం పర్వాలేదని చెప్పేసి మూవీస్ చెప్తున్నాయి. రైట్. సో, అది వాస్తవం కాదు. ఇది వాస్తవం. భగవద్గీత వాస్తవం. కానీ అదేంటంటే మనకి మైండ్‌కి కొంచెం కిక్ వస్తది. ఇనిషియల్‌గా. నిజంగా పని చేసిన తర్వాత పెయిన్ వస్తది అంతే. బట్ భగవద్గీత, భాగవతము ఇనిషియల్‌గా కొంచెం బోరింగ్‌గా ఉన్నా, ఒక్కసారి ఆ టేస్ట్ దొరికిందనుకో ఇంకసలు వదలవు. లైక్ ఎటర్నల్ టేస్ట్ ఉంటది.
రైట్. గులాబ్ జామున్ అయినా ఒకసారి ఎక్కువ తిన్నాం అనుకో, అసలు నేను జిలేబీ చిన్నప్పుడు చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు అది పోయింది టేస్ట్. ఏదో ఒక రోజు గులాబ్ జామున్, జిలేబీ అన్ని స్వీట్స్ మీద ఏదో ఒక రోజు ముఖం కొడతది. బట్ భక్తి అనేది కరెక్ట్‌గా పట్టుకున్నామంటే అది పెరుగుతూనే ఉంటది. ఎటర్నల్‌గా హ్యాపీగా ఉండొచ్చు. ఏం లేకపోయినా. ఈవెన్ చివరి క్షణం డెత్ బెడ్ మీద ఉన్నప్పటికి కూడా స్మైల్‌తోని, చిరునవ్వుతోని ఎళ్ళిపోవచ్చు. ఈ బాడీని వదిలేయొచ్చు. రైట్. సో యాహ్! తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. సో యాహ్! అందుకే మన లైఫ్ బిజీ అయినా భగవంతుని మాత్రం మర్చిపోవద్దు. డైలీ డ్యూటీస్ చేయండి. కానీ భగవంతుని మర్చిపోకండి. అర్జున అందుకే నీవు సర్వదా కృష్ణుని రూపంలో అర్జున అందుకే నీవు సర్వదా కృష్ణుని రూపంలో నన్ను స్మరిస్తూ అదే సమయంలో నీ కర్తవ్యమైన యుద్ధం చేయవలసింది. సో మన 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 కర్తవ్యం చూడండి. మన కర్తవ్యం చేయడానికి పెద్ద బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు. కానీ అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. కొంచెం ఫోకస్ చేయకపోయినా హి విల్ బి షాట్ డెడ్. సో ఆ టైంలో కూడా ఈవెన్ అలాంటి పరిస్థితుల్లో కూడా అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, నన్ను స్మరిస్తూ నువ్వు యుద్ధం చెయ్యి. అర్జునుడు లాంటి వాడే యుద్ధంలో తనని స్మరిస్తూ యుద్ధం చేశాడు. మన యుద్ధం చాలా చిన్నది. మనం డెఫినెట్‌గా భగవంతుని స్మరిస్తూ యుద్ధం చేయొచ్చు. ఈ మాయని ఫైట్ చేయొచ్చు. రైట్. నీ కర్మలను నాకు సమర్పించి, నీ మనోబుద్ధులను అంటే నీ మైండ్‌ని, నీ ఇంటెలిజెన్స్‌ని నా యందు స్థిరంగా నిలిపి, నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. అందులో సందేహం లేదు. ఎవరైతే ఈ ఒక్క శ్లోకాన్ని పాటిస్తారో పర్ఫెక్ట్‌గా వాళ్ళు భగవంతుని చేరగలరు. వాళ్ళు లైఫ్ హ్యాపీగా ఉండగలరు. రైట్. ఓకే. నెక్స్ట్ ఇంకో పారాగ్రాఫ్. కేవలం తననే స్మరిస్తూ వృత్తిని విడిచిపెట్టమని అర్జునుడికి భగవంతుడు ఉపదేశించలేడు. చూసారా? సో భగవద్గీత చదివితే సన్యాసం తీసుకోవడం కాదు. యాక్చువల్‌గా భగవద్గీత అర్థమవుతాయి. కరెక్ట్‌గా అర్థమవుతాయి. చేసే పనిని కరెక్ట్‌గా చేస్తాం. చేసే పనిని సీరియస్‌గా చేస్తాం. సిన్సియర్‌గా చేస్తాం. చేసే పనిని భగవంతుడి కోసం చేస్తాం. రైట్. బట్ జనాలు దీన్ని రాంగ్‌గా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంటే ఊరికే భగవంతుడు అంటేనే పొట్టలోకి వస్తదా? గాలిలో దీపం పెట్టి భగవంతుడు అంటున్నారు మీరు. ఆ! సో కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేను నీ వృత్తిని వదిలేయమని చెప్పట్లేదు. కంటిన్యూ చేస్తూ ఏమంటున్నారు కదా. హ్మ్. తననే స్మరిస్తూ, తనని స్మరించాలి, వర్క్ చేయాలి. అసలు భగవద్గీతలో అదే కరెక్ట్‌గా భగవద్గీత అర్థం కాలే వీళ్ళకి. యాక్చువల్‌గా జనాలు పని చేయకుండా ఒక్క సెకన్ కూడా బతకలేరు. కూర్చోవడం కూడా ఒక యాక్షన్ అని తెలవదు జనాలకి. ఏం చేయకపోవడం కూడా ఒక యాక్షన్ అని జనాలకి తెలీదు. ఏం చేయకపోవడం కూడా చేయడమే. దానికి తగ్గట్టు కర్మ ఉంటది. దానికి తగ్గట్టు కాన్సిక్వెన్స్ ఉంటాయి. సో భగవంతుడు అర్జునుడికి డైరెక్ట్‌గా చెప్పాడు. నువ్వు పని చేయడం తప్పించుకోలేవు ఈ లోకంల. నీ బాడీని మెయింటైన్ చేయడానికైనా నువ్వు పని చేయాల్సిందే. రైట్. కానీ ఇంకోటి కూడా చెప్తాడు. అరేయ్! నీకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంది. యానిమల్స్ కూడా వాళ్ళ బాడీని వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నాయి. సో నువ్వు నీ బాడీని మెయింటైన్ చేయడం నీ గొప్పతనం కాదు. హ్యూమన్‌గా లైఫ్ వచ్చినప్పుడు బాడీని మెయింటైన్ చేయడం పెద్ద విషయం కాదు. ఫ్యామిలీని మెయింటైన్ చేయడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే యానిమల్స్ కూడా ఫ్యామిలీస్‌ని మెయింటైన్ చేస్తున్నాయి.
మన ఇంటెలిజెన్స్ వాల్యూ మనకు తెలియదు. మనము ఎలా ట్రైన్ అయినామంటే ఒక గ్లాస్‌లో వాటర్ ఇస్తే ఆ ఫిల్ అవ్వని స్పేస్ గురించి చూస్తాం గానీ, ఫిల్ అయిన వాటర్ గురించి చూడలేకపోతున్నాం. రైట్? ఇప్పుడు అలా ఆర్గ్యుమెంట్ చూసుకున్నా ఈ గాలి ఎవరిస్తున్నారు? ఈ వాటర్ ఎవరిస్తున్నారు? కడుపులో ఫుడ్ ఎళ్తే ఎవరు డైజెస్ట్ చేస్తున్నారు? ఎవరు? ఇప్పుడు ఒకసారి సోల్ బాడీని వదిలేసిందనుకో, ఒక ఎన్ని అవర్స్ స్టింక్ అవుతది? ఒకసారి భగవంతుడు కూడా ఇప్పుడు మన యొక్క బాడీలో 2 సోల్స్ ఉంటాయి, ఆత్మలుంటాయి. భగవంతుడి ఆత్మ ఉంటది, పరమాత్మలాగా మన ఆత్మ ఉంటది. ఆ 2 భగవంతుడు వెళ్ళిపోతే ఇంకా ఆత్మ కూడా వెళ్ళిపోవాల్సిందే. రైట్? వి హావ్ సో మచ్ ఏమంటారు? భాగవతంలో డైరెక్ట్ చెప్తాడు ప్రభుపాద వారు. యూరిన్ ఉంది మన బాడీలో, స్టూల్ ఉంది, మ్యూకస్ ఉంది, బ్లడ్ ఉంది. అసలు అంత స్మెల్ రాకుండా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? సో ఈ ఆలోచన విధానం మనం పెంచుకోవాలి. సో అప్పుడు మన భగవంతుడి గురించి గొప్పతనం అర్థమవుతుంది. ఐ నో దే ఆర్ నాట్ రెడీ, బట్ ఎవెన్చువల్లీ అలా ఆర్గ్యూ చేసే వాళ్ళు కూడా చివరికి రియలైజ్ అవ్వాల్సిందే. కంపల్సరీ మనం పేషెన్స్ ఉంచాలి. డెఫినెట్లీ స్మైల్ చేయాలి. ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరికి టైం పడుతుంది. సో అసాధ్యమైనది ఏది అతడు ఏనాడు ఉపదేశించాడు? మనకి సాధ్యమైనదే భగవంతుడు మనకి చెప్తాడు. హ్యూమన్ లైఫ్‌లో సాధ్యమవుతుంది కాబట్టి ఈ ఇన్‌స్ట్రక్షన్ అర్జునుడికి చెప్పాడు. ఈ భౌతిక జగత్తులో దేహ పోషణకు మనిషి పని చేయవలసి ఉంటుంది. కంపల్సరీ వర్క్ చేయాల్సి ఉంటది. మనం అదే పాయింట్ చెప్పాము. బాడీని మెయింటైన్ చేయడానికైనా పని చేయాల్సి ఉంటది. కర్మను బట్టి మానవ సమాజము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని 4 వర్ణాలుగా విభజించబడింది. బ్రాహ్మణ వర్ణము అంటే మేధావి వర్గము ఒక రకంగా పనిచేస్తుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఎవరైతే భగవంతుడి గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారో వాళ్ళు బ్రాహ్మణులు. ఎవరైతే భగవంతుడి గురించి అర్థం చేసుకోవడానికి ఎఫర్ట్ పెడుతున్నారో వాళ్ళు బ్రాహ్మణులు. సో బ్రాహ్మణిజం అనేది ఒక క్వాలిటీ. భగవంతుడిని అర్థం చేసుకునే క్వాలిటీని బ్రాహ్మణిజం అంటారు. సో ఇక్కడ భగవద్గీత గురించి టైం తీసుకొని స్పెండ్ చేస్తున్నాం అంటే మనకి బ్రాహ్మణ క్వాలిటీ ఎగ్జిబిట్ అవుతుంది మన బాడీలో. సో కొంచెం ఇది ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ ఉంటుంది అంతే. రైట్? అందరూ క్వాలిఫైడ్ టు బి బ్రాహ్మణ, అందరు క్వాలిఫైడ్ టు బి క్షత్రియ, బట్ ఏ మోడ్ ఎక్కువ ఉంటుంది. బ్రాహ్మణ అంటే ఏంటంటే సత్వగుణం. సత్వగుణం ఎక్కువ ఉంటే అది బ్రాహ్మణిజం. రైట్? ఎవరైతే మనకి రజోగుణం ఎక్కువ ఉంటుందో వాళ్ళు క్షత్రియ లేదా వైశ్య. ఎవరికైతే తమో గుణం ఎక్కువ ఉంటుందో వాళ్ళు శూద్ర. సో ఇది మైండ్ యొక్క క్వాలిటీని బట్టి ఈ 4 వర్ణాలు విభజించబడతాయి. మన కాన్షియస్‌ని బట్టి. రైట్? క్షత్రియులు అంటే పాలక వర్గము వేరొక విధంగా పనిచేస్తుంది. వ్యాపార వర్గము శూద్రులు తమ ప్రత్యేక కర్మలు చేస్తారు. మానవ సమాజంలో ఒకడు శూద్రుడైనా, వ్యాపారి అయినా, పాలకుడైనా, లేదా రైతు అయినా, లేదా అత్యున్నత తరగతికి చెందిన వాడైనా, సాహితీవేత్త అయినా, శాస్త్రజ్ఞుడైనా, లేదా వేదాంతి అయినా తన పోషణ కొరకు పని చేయాల్సి వస్తుంది. ఈ బాడీని మెయింటైన్ చేయడానికి ప్రతి ఒక్కరు పనిచేయాల్సిందే. అందుకే తన వృత్తిని విడిచిపెట్టవలసిన అవసరం లేదని, కానీ వృత్తిలో నెలకొన్నప్పుడు తనను స్మరించమని మా మనుస్మర
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. ఇది మనకి మెయిన్ ఇన్‌స్ట్రక్షన్. రైట్? జీవన సంఘర్షణలో ఉన్నప్పుడు కృష్ణ స్మరణను అభ్యాసం చేయకపోతే మరణ సమయంలో అతనికి కృష్ణ స్మరణ సాధ్యము కానే కాదు. సో, ఇది మనం పాయింట్ ఫస్ట్ స్టార్ట్ చేసాం. నీకు లైఫ్ లాంగ్ కృష్ణ స్మరణ చేయకపోతే చివరి క్షణంలో కృష్ణుని స్మరించడం ఇంపాసిబుల్. డైరెక్ట్‌గా శ్రీకృష్ణ భగవాన్ని స్మరిస్తావా? లేకపోతే అంటే నీ పిల్లలకి భగవంతుడితో కనెక్ట్ అయిన నేమ్‌తోని ఎప్పుడు పిలుచుకుంటావా? అందుకే మనము మన కల్చర్ ఏంటి? మన పిల్లలకెప్పుడు దేవుడికి పేరు పెట్టడానికి ట్రై చేస్తుంటాం. ఇప్పుడు ఎందుకు కృష్ణ కాన్షియస్‌లో గూడా భగవంతుడి పేరుండే పేరుని మలిస్తారు ఇనిషియేషన్ అప్పుడు. సో, అందుకే తన వృత్తిని ఆ! శ్రీ చైతన్య మహాప్రభు కూడా కీర్తనీయః సదా హరిః. సో, ఎవ్రీ టైమ్ కీర్తన చేయి. భగవంతుడిని స్మరించుకో అని శ్రీ చైతన్య మహాప్రభు కూడా చెప్పారు. అంటే భగవా అంటే భగవాన్ నామ కీర్తనను మనిషి సర్వదా అభ్యాసం చేయాలి. భగవంతుని నామము భగవంతుడి అభిన్నము. అంటే భగవంతుడి పేరుకి, భగవంతుడికి తేడా లేదు. అభిన్నం అంటే డిఫరెన్స్ లేదు. తేడా లేదు. నువ్వు భగవంతుడి పేరు జపించినా, భగవంతుడిని చూసినా సేమ్ కెపాసిటీ. పొటెన్షియల్ సేమ్ ఉంటది. కనుక నన్ను స్మరించు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశము. నిరంతరము కృష్ణ నామాలను కీర్తించు. అందుకే అడిగాము. మీరు భగవంతుని చాంటింగ్ చేయగలుగుతున్నారా? హరే కృష్ణ మహామంత్రంని చాంటింగ్ చేయగలుగుతున్నారా? ప్రతి క్షణంలో ఎప్పుడైతే మనం నోరుని వేరే వాళ్ళతో మాట్లాడడానికి వాడట్లేదో, ఎప్పుడైతే మన మైండ్ డీప్‌గా వాడట్లేదో, అప్పుడు మనకి నోటి మీద శ్రీకృష్ణ నామం ఉండాలి. హరే కృష్ణ మహామంత్రం ఉండాలి. అదేంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, లైక్ ఏది వీలైతే అది. బట్ మన చైతన్య మహాప్రభు తను రికమెండ్ చేసింది హరే కృష్ణ మహామంత్రం. వాటిలో భేదం లేదు. ఎందుకంటే కృష్ణ నామము అభిన్నము. పరిపూర్ణ స్థితిలో అన్వయింపబడే వ్యక్తికి భేదము ఉండదు. అందుకే భగవన్నామాలను కీర్తించడం ద్వారా భగవంతుడినే సర్వదా స్మరించే రీతిగా జీవన కలాపాలను మలుచుకోవడం ద్వారా రోజుకు 24 గంటలు భగవంతుడిని స్మరించడం మనం అలవాటు చేసుకోవాలి. సో, ప్రభుపాద వారు చెప్తున్నారు. ఆచార్యులు వారు చెప్తున్నారు. 24 గంటలు. సో, ఇంకేం చెప్తున్నారు? వీలైతే మన కలాపాలని మార్చుకోవాలి. మన కార్యాలని మార్చుకోవాలి. స్లోగా మార్చుకోవాలి. ఇమ్మీడియేట్‌గా నేను నా వృత్తిని మానేసి భగవంతుడిని జపించే వృత్తి పెట్టుకోవడానికి కుదరదు. మన బాడీ సపోర్ట్ చేయదు. రైట్? గ్రాడ్యుయల్‌గా. రైట్? సో, ఇవాళ జూమ్ కాల్‌లో మనకి టేక్ అవే ఏందంటే భగవంతుడిని స్మరించడం. రైట్? తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య మయ్యర్పిత మనోబుద్ధి మామైవ శేష సంశయః. ఎవరైతే తన మనోబుద్ధులని భగవంతుడికి సమర్పిస్తున్నారో, తనని స్మరిస్తూ యుద్ధం చేస్తున్నారో, భగవంతుని చేరుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అదే భగవంతుడు చెప్పాడు. ఇవాళ డిస్కషన్ మొత్తము భగవంతుడి నామం. భగవంతుని ఎలా స్మరించాలి? నామము చే. మన మైండ్‌కి అంత కెపాసిటీ లేదు భగవంతుని డైరెక్ట్‌గా చూడడం. మనకున్న ఫెసిలిటీ భగవంతుడి పేరుని మన టంగ్ మీద వైబ్రేట్ చేయాలి. అది మనం చేయగలము. దానికి పొటెన్సీ ఎలా ఉందంటే డైరెక్ట్‌గా భగవంతుని చూసినంత పొటెన్సీ ఉంటది.
శక్తి ఉంటది. రైట్. ఓకే. ఇక్కడ ఆపేద్దాము. ఎవరికైనా క్వెషన్స్ ఉన్నాయా? రమేష్ మంచి క్వెషన్ అడిగాడు. ఎవరైనా క్వెషన్ అడుగుతారా? ఎనీ క్వెషన్స్ ఉన్నాయా? ఎందుకు ఇలాంటి క్వెషన్ కూడా నాకు చాంటింగ్ చేయాలని ఉంది కానీ ఎక్కువ చేయలేకపోతున్నాను. రైట్. ఇలాంటి క్వెషన్స్ ఉన్నా ఏం చేయాలి? సాధనలో మీకేమైనా క్వెషన్స్ ఉన్నా? ఇప్పుడు సెప్టెంబర్ అవుతుంది. ఎంత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 మంత్స్‌లో మేము వస్తున్నాం. 1 మంత్ స్పెండ్ చేస్తాము. సో, భక్తిని మనము స్ప్రెడ్ చేయాలి డెఫినెట్‌గా. సో, ప్లాన్ చేసుకోండి. అట్‌లీస్ట్ మన వచ్చిన మాత్రం 24/7 మనం అదే చేస్తాం కాదు. అట్‌లీస్ట్ ఎవ్రీ డే ఒక 1, 2 అవర్స్ మనం అసోసియేట్ అవ్వాలి. సో, ఆ అసోసియేషన్ ఇట్ విల్ పుష్ యూ అప్. ఓకే. ఎనీ క్వెషన్స్? So, all right. No questions, no answers. Hari Bol. Hare Krishna, Hare Krishna, Krishna కృష్ణ కృష్ణ Hare హరే Hare, హరే Hare హరే Ram, రామ Hare హరే Rama, రామ Rama రామ Rama, రామ Hare. హరే హరే So, రేపు మళ్ళీ కలుద్దాం. హరి బోల్. హరే కృష్ణ